ఈరోజు కోవైటీ వాళ్ళకొచ్చేసి నేను రొయ్యల ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే చూడండి, రొయ్యల ఫ్రై అయితే కనుక చాలా బాగుంటుంది. మనం కూడా ట్రై చేయొచ్చు, మనం తినే విధంగానే ఉంటుంది. నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి, ఈరోజు నేను కోవైటీ వాళ్ళకి వచ్చేసి రొయ్యలు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. మామూలుగా వచ్చేసి నేను రొయ్యలు ఫ్రై అయితే ఎప్పుడు చేయలేదు. నేను మామూలుగా ఫ్రై లాగా చేసి అన్నం పైన అయితే కన్నా వేసి అయితే ఇస్తాను వాళ్ళకి, కోవైటీ వాళ్ళకి. నేను కోవైటీ వాళ్ళకి ఫ్రై ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో కన్నా చూడండి పూర్తిగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఫ్రై అయితే బాగానే ఉంటుంది. అది రొయ్యల ఫ్రై మనం చేసుకోవడానికైనా బాగుంటుందని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ రొయ్యలు అయితే శుభ్రంగా కడిగేసి తర్వాత వచ్చేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసి కొంచెం ఉడకబెట్టేసి ఆ నీళ్ళు అయితే పడేస్తాను. తర్వాత వచ్చేసి నేను మనం బొక్కలు గిన్నె ఉంటాయి కదా, దాంట్లో వడగొట్టేసుకొని దానికి నీళ్ళు ఏం లేకుండా పోతాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసి దాంట్లో నూనె అయితే వేసి దీంట్లో వచ్చేసి కొత్తిమీర, సిమెంతని ఆకు, ఎర్రగడ్డ, ఫస్ట్ కొంచెం నూనె అయితే వేస్తాను. కొంచెం నూనె వేసిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేస్తాను. ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలు ఉన్నాయి కదా, ఇప్పుడు రొయ్యలు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి అయితే దీంట్లో వేస్తాను. వేసేసి దీంట్లో వచ్చేసి మసాలా వచ్చేసి గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవి అయితే వేసేస్తాను అంతే. ఇంకా ఇంతకాడికి నేను ఎక్స్ట్రా మసాలా అయితే ఏం వేయను. అట్లాగే మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అయితే వేస్తాను. నేను ఫస్ట్ రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు అయితే వేయను, ఇప్పుడైతే వేసేస్తాను. ఎందుకంటే ఇవి సముద్రం రొయ్యలు కాబట్టి కొంచెం ఉప్పుగానే ఉంటాయి, ఎందుకులని చెప్పేసి నేను ఫస్ట్ వేయను. తర్వాత వచ్చేసి పసుపు, గరం మసాలా ఇవి వేసినాం కదా, మీ జీలకర్ర పొడి, ఒక స్పూన్ మీద టమాటా పేస్ట్ వేస్తాను. తర్వాత వచ్చేసి ఇది కొత్తిమీర, సిమెంట్ ఉంది కదా, ఇదైతే వేసి అన్నం పైన అయితే కనుక పెట్టేసాను కలబెట్టి. అది కొంచెం మగ్గితే చాలు కొత్తిమీర. అందుకు చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ అయితే కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య నా వీడియోస్కి అయితే బాగానే సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లాగే ఉండాలని చెప్పేసి నేను అయితే కన్నా కోరుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా రొయ్యల ఫ్రై.